1,00,000 కోట్లు ఎట్లా వస్తాయి? 1,00,000 కోట్లు ఫేక్ మాట అన్న, 1000 కోట్లు ఉన్న మాట అన్న. 1000 కోట్లు కూడా ఎట్లా వస్తాయి మళ్ళీ ఫస్ట్ డే? నువ్వు ఫస్ట్ డే రాకపోతే నాకు ఫోన్ చేయన్న. 50 కోట్లు 100 కోట్లు అంటే లెక్క. అక్కినేని ఫ్యామిలీ ఎంత ఫ్లాప్ తీసిందని చెప్పేసి ఇంత చిన్న చూపా మీకు? ఎందుకు రావు? నాగ చైతన్య వస్తుందంటే మీ గుండె డబల్ మనాలి. అంటే లాస్ట్ మూవీ కనీసం 10 కోట్లు కూడా వేయలేగా నాగ చైతన్య. అవన్నీ గుర్తు పెట్టుకొని అభిమానులు వచ్చామన్నా, వచ్చాము. అప్పుడెప్పుడు గంజి ఇప్పుడు బిర్యానీ తినేటప్పుడు కన్నీళ్ళు కాచుకుంటావా? మామూలుగా ఉండదు. 100 డేస్ పక్కా. తండ్రి సినిమా ఇదే చేయడం రాని నేను వసూలు చేపిస్తా ఆ సినిమాకి. నేనే దగ్గరుండి 1,00,000 కోట్లు ఎలా తోడేలాగా మీ అందరిని వేటాడేస్తుంది, వెంటాడుతుంది. సినిమా బాగా ఆడాలని అన్న నాగ చైతన్య అన్న కొట్టి కన్నా మమ్మల్ని మనోడు ఫస్ట్ అయినా 1000 కోట్లు అన్నాడు కదా. 1000 కోట్లు వస్తాయి, లేకపోతే నా తల తీసి బుద్ధి దగ్గర పెడతా. 1,00,000 కోట్ల బ్రో? 1,00,000 దగ్గర పెడతా. 1,00,000 అంటున్నారు, రెండిట్లేదు. రెండు కలిపి వస్తాయి. ఒక రోజు 1000 కోట్లు వచ్చాయే. ఇదే సినిమా సంవత్సరం ఆడితే 100 రోజులు ఆడితే బ్రో నువ్వు ఇట్లే 50,000 కోట్లు అన్నావు. గేమ్ చేంజర్ 50,000 కోట్లు అన్నావు, దాన్ని ఆగం పట్టించినావు. ఆ సినిమా ప్రొడ్యూసర్, అందులో చేసిన యాక్టర్స్, ఆ డైరెక్టర్, కెమెరామన్. ఇప్పుడు ఇది ఎలా ఉంది? సినిమా మాత్రం దద్దరిల్లిపోతుంది అన్న. మీరు సీట్లో కూర్చొని మీకు ఛాన్స్ కూడా ఉండదు. డాన్సర్ కి ఒక రేంజ్ లో ఉంటది. అందుకనే చెప్పిన నా తలకాయ సినిమాకి నా తలకాయ పదని పెడుతున్నా అన్న. నాగ చైతన్య అన్న, ఈ సినిమాతో మనందరం ఈ తెలుగు ఇండస్ట్రీకి మొత్తం బుద్ధి చెప్పాలి. మనం చాలా రోజుల నుంచి ఫ్లాప్లు ఇచ్చినామని ప్రతి ఒక్కరు మనం చిన్న చూపు చూస్తుర్రు. ఈ చిన్న చూపు పోయి పెద్ద చూపు కావాలి. ఇంకోసారి నాగ చైతన్య సినిమా వస్తుందంటే వేసుకోండి రా 2,000 కోట్లు అని చెప్పేసి అలా ఉండాలన్నా. అన్న ఈ సినిమాలో అన్న సాయి పల్లవి ఉందన్నా. బుచ్చి తల్లి అవునన్నా సాయి పల్లవి బుచ్చి తల్లి గ్రేట్. అదే బుచ్చి తల్లి. బుచ్చి తల్లి కూడా చిన్న మాట అన్న. బంగారు తల్లి అన్న పొరపాటున కూడా దిల్రాజు కనబడక సాయి పల్లవి బాడీ గార్డ్ ఎలా ఉంది బ్రో అన్న? ఏ సినిమా అన్న? తండ్రి సినిమా అన్న. చూస్తే నాకైతే నేనైతే తండ్రి సినిమాలో సాయి పల్లవిని చూస్తానే ఉన్నా, కన్నారకుండా 3 గంటలు 4 గంటల సినిమా చూస్తానే ఉన్నా అంతే. అన్న డాన్స్ చేస్తా మూస్తోని మా మూమెంట్ మొత్తం మార్చేసింది అన్న. మూస్తోని మా మూమెంట్ మొత్తం మారిపోయింది. నాగ చైతన్య చూద్దామంటే సాయి పల్లవి దగ్గరే కళ్ళు పోతున్నాయి బ్రో. సాయి పల్లవి అన్న, అబ్బా సాయి పల్లవి చూశాక నాకు సాయి పల్లవిని పెళ్లి చేసుకోవాలనిపించింది అన్న. అన్న దయచేసి సాయి పల్లవి నాకంటే వయసులో తక్కువ ఉంటే కాస్త ఎలాగోలా మీరే మాట్లాడండి అన్న. నాకు పెళ్లి చేసుకోవాలన్నా. సాయి పల్లవి లేకుండా నేను బతకలేనన్నా. నాగ చైతన్య సినిమా అంటే ఇప్పుడు నాగ చైతన్యకి సాయి పల్లవి తెలియదా? లేదు కదా, సినిమాలో అయింది అంతే కదా. సక్సెస్ మీట్ అయ్యే వరకు ఓకే సరే. సక్సెస్ మీట్ అయిన తర్వాత సాయి పల్లవి మెడలో తాళ్ళు నేనే కట్టేస్తా. అంటే ఒకవేళ నా కాడికి వచ్చిందంటే సరే. అంటే దీని అంతటి కారణం ఏంటంటే సాయి పల్లవి నటన చూసి మనం అందులోని ఎమిడిపోయాము. అంటే మన సాయి పల్లవిని మనం చూస్తూ ఉంటే